తమిళనాడు రాజకీయాలలో టీవీకే అధినేత అయినటువంటి విజయ్ వచ్చేసి సంచలన రికార్డ్ అయితే నమోదు చేశాడు అనేది మనకు మనం ఫలితాలు చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఈ రోజు నేడు వెలువడుతున్నటువంటి ఫలితాలు మనము చూస్తే మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. తలపతి విజయ్ వచ్చారి ఈసారి సంచలన రికార్డును నమోదు చేయడమే కాకుండా దాదాపుగా ఇప్పటికే మనం లీడింగ్ ప్రకారం చూసుకుంటూ వచ్చేసి 106 స్థానాలలో లీడింగ్ ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ అయినటువంటి స్టాలిన్ కూడా దాదాపు వచ్చేసి 50 నుంచి 60 స్థానాలలో మాత్రమే లీడింగ్ లో కొనసాగుతున్నాడు అనేది మనకు స్పష్టంగా కూడా విజువల్ చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఏఐడిఎంకే పార్టీ వచ్చేసి 60 నుంచి 70 స్థానాల్లో వచ్చేసి లీడింగ్ కొనసాగుతుంది అనమాట. సో కంపల్సరీగా మ్యాజిక్ ఫిగర్ తమిళనాడులో రావాలంటే దాదాపుగా 234 నియోజకవర్గాలు ఉన్నటువంటి స్థానాలలో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే మినిమము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 నియోజకవర్గాలలో కంపల్సరీగా గెలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుంటే మటుకు కంపల్సరీగా ఈసారి దగ్గరగా మ్యాజిక్ ఫిగర్ గా 115 అంటే 109 నుంచి 112 స్థానాలలో కూడా విజయ్ టీవీకే అధినేత కంపల్సరీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి అందుకునే అవకాశం ఉంది అనేది మనకు ఇక్కడ లీడింగ్ చూస్తే స్పష్టంగా కూడా అర్థమై చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏఐడిఎంకే అంటే లేదా డిఎంకే పార్టీ అంటే కంపల్సరీగా అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీతో కంపల్సరీగా టీవీకే అధినేత విజయ్ కంపల్సరీగా పొత్తు ఉండే అవకాశం ఉండదు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్లీగా ఏఐడిఎంకే తో డెఫినెట్లీగా ఇద్దరు ఏర్పడి కూడా కంపల్సరీగా ఏఐడిఎంకే అదేవిధంగా టీవీకే రెండు పొత్తులు కూడా కలిసి కూడా కంపల్సరీగా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉంది అనే మనకు స్పష్టంగా కూడా సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే తమిళనాడులో వచ్చేసి విజయ్ పార్టీ ఆఫీస్ దగ్గర అదేవిధంగా ఇంటి దగ్గర కూడా భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు.